హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పారిజాతం కారులో వెళ్తూ ఉంటుంది. అప్పుడే కార్తిక్, దీప కూడా రోడ్డుపై సరుకులు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక దీప కార్తిక్ని చూసి, ఏంటి కార్తిక్ బాబు, మీరు ఇలా ఈ సంచులు పట్టుకోవడం ఏమీ బాగలేదు, అవి నాకు ఇవ్వండి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు కార్తిక్, లేదు దీప, నేను ఇవి పట్టుకుంటాను, నాకు ఇవేం బరువు కావు కదా అని అంటూ ఉంటున్నాడు. అప్పుడే దీప, లేదు బాబు, మీకు బరువు అవుతాయని నేను చెప్పడం లేదు, మీలాంటి వాళ్ళు ఇలా ఈ సరుకులు పట్టుకొని నడవడం ఏమీ బాగోలేదు అని దీప, ఇప్పుడు నేను ఈ రకంగా ఎవరైనా చూస్తే ఇక బాధపడతారు, ప్లీజ్ బాబు మీరు ఇవ్వండి అని దీప ప్రాధేయపడుతూ ఉంటుంది కార్తిక్ని. అప్పుడే కార్తిక్, లేదు దీప, నేను ఇక ఈ సంచులు నేనే పట్టుకొని వస్తాను, ఏం పర్లేదు అని ఇక కార్తిక్ మాట్లాడుకుంటూ దీప, కార్తిక్ అలానే వస్తూ ఉంటారు. అప్పుడే కారులో పారిజాతం వస్తూ ఉంటుంది. పక్క గుండా వెళ్తున్న కార్తిక్ని, దీపని చూస్తుంది పారిజాతం. అప్పుడే పారిజాతం ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళు, ఈ సంచులేంటి, వీడేంటి, నాకేం అర్థం కావడం లేదు అని పారిజాతం ఒక జలకిచ్చేద్దాం అని కార్ పక్కకు పెట్టి ఇక కార్తిక్ దీప దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక దీప కంగారు పడుతూనే ఉంటుంది. పారిజాతాన్ని చూసి, ఏంటి పారు, ఎటు వెళ్తున్నావు అని ఇక కార్తిక్ అంటూ ఉంటాడు. అప్పుడే, నా సంగతి సరే కానీ నువ్వేంట్రా ఇలా మారిపోయావు, ఈ సంచులేంటి, ఈ సరుకులేంటి, నీ అవతారం ఏంటి, అసలు నువ్వు ఇలా తయారయ్యావేంటి, నువ్వు మా ఇంటి పరువు తీస్తున్నావు అని పారు అంటూ ఉంటుంది. అప్పుడే కార్తిక్, ఏంటి పారు, నేను పరువు తీయడం ఏంటి, నా పని నేను చేసుకుంటున్నాను అని కార్తిక్ అంటూ ఉంటాడు. అప్పుడు పారిజాత, ఈ దరిద్రం నీ పక్కన చేరాక నువ్వు ఇలా దరిద్రంగా మారిపోయావు, నువ్వు ఈ దరిద్రం ఉన్నంతకాలం ఇలానే బ్రతకవలసి వస్తుంది అని ఇక అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే కార్తిక్, లేదు పారు, నేను అసలు దీప నాకు దరిద్రం కాదు, నా దేవత, దీప వచ్చాకే నేను ఇంకా ఎంత ఎత్తుకు ఎదుగుతానో నాకు అర్థమవుతుంది, నేను ఇలా మొదలుపెట్టి ఆ తర్వాత ఏదో ఒక స్థాయికి నేను ఎదుగుతాను, అప్పుడు దీపని పొగుడుతారు మీరే అని ఇక కార్తిక్ అంటూ ఉంటాడు. అప్పుడు పారిజాతం, ఏంట్రా నువ్వు అసలు ఏమీ వినడం లేదు, ఇక నిన్ను ఈ రకంగా ఇలా చూస్తే ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ఇక మా పరువు పోతుంది, వాళ్ళు వచ్చి మాతో అంటారు అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడు కార్తిక్, నేను ఒకరు మాట విని ఇక నా పని నేను చేసుకోకుండా ఆపను కదా పారు అని ఇక నువ్వు నీ పని చూసుకో పారు, ఇక నుంచి వెళ్ళిపో అని ఇక అంటూ ఉంటాడు కార్తిక్. అయితే అప్పుడే పారిజాతం, ఇక ఈ లుంగి, ఈ లాగు అవతారాలు చూస్తే ఇక అందరూ నవ్వే స్థాయికి వస్తావు నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం. సరే సరే, నువ్వు ఇంకొక మాట అంటే ఇక్కడే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని కార్తిక్ ఇక పారుని పంపించేస్తాడు. ఇక పారిజాత చాలా కోపంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే దీప కార్తిక్ని, ఏంటి బాబు, మీ అమ్మమ్మ గారు చూశారు కదా, నేను అనుకుంటూనే ఉన్నాను, ఎవరో ఒకరు చూస్తే మాత్రం వాళ్ళు చాలా బాధపడతారు, నువ్వు ఈ రకంగా ఉండడం ఎవరికీ నచ్చట్లేదు, నువ్వు ఎంత గొప్పగా పెరిగావో నాకు తెలుసు బాబు, నా వల్ల ఇలా అందరితో నువ్వు మాటలు పడ అవసరం లేదు, నేను ఇవి పట్టుకుంటాను, అసలు నువ్వు ఈ పనే చేయొద్దు అని ఇక దీప అంటూ ఉంటుంది. అప్పుడు కార్తిక్, లేదు దీప, నేను నీతో నీ వర్క్ చేస్తూనే ఉంటాను, ఈ వర్క్ మనం ఇంకా ఎత్తుకి ఎదగాలి, ఒక రెస్టారెంట్ రూపంలో మనం ఒక ఎత్తుకి ఎదగాలి, మనని తిట్టిన వాళ్ళే మనల్ని పొగుడుతారు అని కార్తిక్ అంటూ ఉంటాడు. అప్పుడు దీప, ఏమో బాబు, నాకేమీ అర్థం కావడం లేదు, నిన్ను చూసి అందరూ బాధపడుతున్నారు అని ఇక దీప అంటూ ఉంటుంది. లేదు దీప, నువ్వేం అనుకోకు, ఇక నేను చేస్తున్నాను కదా, నాకు లేనిది మీకెందుకు అని ఇక కార్తిక్ అంటూ ఉంటాడు. ఇక సరే అని ఇద్దరు ఇక హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ పారిజాతం అయితే ఇంటికైతే చేరుకుంటుంది. ఇక కోపంతో పారిజాతం ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది.
అప్పుడే జ్యోత్స్న పారిజాతం దగ్గరకు వచ్చి ఏంటి నానమ్మ అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం ఏం జరగాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న ఏంటి నానమ్మ అంత కోపంగా ఉన్నావేంటి, అసలు ఏం జరిగింది చెప్పు అని ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక పారిజాతం మన పాలిట శత్రువు ఒక దరిద్రం ఉంది కదా, ఆ దరిద్రం వల్ల వాడు ఎలా మారిపోయాడో తెలుసు కదా నీకు. ఇప్పుడు హోటల్ పని చేస్తున్నాడు, లుంగి లాగులు వేసుకొని ఇక రోడ్డుపై సంచులు పట్టుకొని కూరగాయలు తీసుకొని వెళ్తున్నాడు. ఆ రూపంలో వాడిని చూస్తే నాకు ఎంతో బాధగా ఉంది అని ఇక పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఏమో నానమ్మ నిజంగానే బావని ఆ రూపంలో చూస్తే నాకు బాధగా ఉంది. అసలు బావ ఏంటి ఇంత పెద్ద స్థాయిని వదిలేసుకొని ఆ దరిద్రంతో తిరుగుతున్నాడు, అసలు ఏంటి అర్థం కావడం లేదు, అసలు బావ తిరిగి మళ్ళీ ఎలా వస్తాడు ఇక్కడికి అని ఇక జ్యోత్స్న అంటూ ఉంటుంది పారిజాతంతో. అప్పుడు పారిజాతం లేదే వాడిగ రాడు, ఇక తనతోటే ఉండిపోతాడు, ఇక తను ఇక ఆ స్థాయి నుంచి ఒక గొప్ప స్థాయికి నాకే రివర్స్ చెప్తున్నాడు, ఇక వాడు వినడు, వాడు ఎలాగైనా ఆ దరిద్రాన్ని వదిలేసి రాడు, మనం ఏం చేసినా రాడు అని ఇక పారిజాతం అంటూ ఉంటుంది. లేదు నానమ్మ ఒకటి చేసే ఖచ్చితంగా బావ ఇంటికి వచ్చేస్తాడు అని జ్యోత్స్న అనగానే ఏంటి అని పారిజాతం అనగానే ఇక జ్యోత్స్న ఏంటంటే ఆ శౌర్య ఉంది కదా, ఆ శౌర్యని కనిపించకుండా చేస్తే ఇక నువ్వు ఈ ఇంటికి వస్తేనే ఆ శౌర్యని విడిపిస్తామని ఇక రౌడీలతో ఫోన్ చేపిస్తే అలా అయితే బావ ఇక్కడికి వస్తాడు. ఇక దీపకి శౌర్య అంటే ఇష్టం, ఇక దీప బాధపడడం బావ చూడడు కాబట్టి బావ ఇక ఇంటికి వచ్చేస్తాడు, అప్పుడు మనం శౌర్యని విడిపించవచ్చు అని ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక పారిజాతం అయితే అవునే మంచి సలహా ఇచ్చావు, అయితే వెంటనే ఆ శౌర్య స్కూల్కి వెళ్తుంది కదా, అప్పుడు ఆ స్కూల్కి వెళ్ళే టైంలో మనం ఈ రౌడీలకు ఫోన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి శౌర్యని కిడ్నాప్ చేద్దాం, ఆ తర్వాత కార్తిక్ ఇంటికి వచ్చేస్తాడు అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే వెంటనే ఇక రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక వాళ్ళు ఏంటి మేడం ఎవరు మీరు అని అంటూ ఉంటారు. నేను మీకు డబ్బులు ఇస్తాను, ఒక పని చేసి పెడతారా అని అంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే. అప్పుడే ఆ రౌడీలు డబ్బులు ఇస్తే మేము ఏ పనైనా చేస్తాం మేడం, కనీసం చంపేయమన్నా చంపేస్తాం అని అంటూ ఉంటారు. చంపేయడం ఏమొద్దు కానీ ఇక నేను ఒక ఫోటో పంపిస్తాను, ఆ ఫోటోలో ఉన్న పాపని మీరు కిడ్నాప్ చేయాలి అని చెప్పగానే సరే మేడం మీరు ఫోటో పంపించండి, ఆ తర్వాత పని మేము చూసుకుంటాం అని రౌడీలు ఫోన్ కట్ చేస్తారు. వెంటనే జ్యోత్స్న తన ఫోన్లో ఉన్న శౌర్య ఫోటో పంపిస్తుంది. అప్పుడు ఇక రౌడీలకి ఫోన్ చేసి మళ్ళీ ఫోటో పంపించాను, తను ఈ స్కూల్కి వెళ్తుంది, అప్పుడు ఇక తనతో ఎవరు లేనప్పుడు తనని కిడ్నాప్ చేయాలి అని చెప్పగానే సరే మేడం అదంతా మేము చూసుకుంటాం, కిడ్నాప్ చేశాక మీకు ఫోన్ చేస్తాం అని అంటూ ఉంటారు రౌడీలైతే. అప్పుడే జ్యోత్స్న సరే అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక రౌడీలైతే స్కూల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు శౌర్య కోసం ఫోటో చూసుకుంటూ. అప్పుడే ఇక శౌర్యని తీసుకొని కార్తిక్ స్కూల్కి వస్తాడు. ఇక కార్తిక్ని చూసి ఏంట్రా ఆ పాపతో ఎవరో ఉన్నారు కదా, ఎలా కిడ్నాప్ చేసేది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అందులో ఒకడు ఇక తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఆ పాప కోసం ఎదురు చూస్తూ ఉందాం, అప్పుడు ఆ పాప ఒంటరిగా వచ్చినప్పుడు కిడ్నాప్ చేద్దాం అని రౌడీలు అంటూ ఉంటారు. అప్పుడే ఇక సరేరా కొద్దిసేపు మనం వెయిట్ చేద్దాం అని ఇక అంటూ ఇక అక్కడే నిల్చొని ఉంటారు. కార్తిక్ శౌర్యని తీసుకొని స్కూల్కి వచ్చి డ్రాప్ చేసి శౌర్య నేను ఈవినింగ్ పికప్ చేసుకుంటాను సరేనా వెళ్ళొస్తా అని ఇక అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే శౌర్య కార్తిక్ బాయ్ అని చెప్పగానే ఇక కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పాప ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో ఎవరూ లేనిది చూసి రౌడీలు శౌర్య దగ్గరికి వెళ్తారు. పాప చాక్లెట్ తీసుకో అని అనగానే శౌర్య నేను ఎవరి దగ్గర చాక్లెట్ తీసుకోనండి, మా అమ్మ నాకు ఎవరి దగ్గర చాక్లెట్స్ బిస్కెట్స్ ఏవి ఇచ్చినా తీసుకోకని చెప్పింది అని శౌర్య అంటూ ఉంటుంది. లేదు పాప తీసుకో నేనే ఇస్తున్నాను కదా అని వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడే శౌర్య వద్దని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వినది పాప మాట అనుకొని వెంటనే తనని ఇక
కిడ్నాప్ చేసి ఇక తీసుకువెళ్తారు. ఒక రూమ్లో బంధించేస్తారు. వెంటనే ఆ విషయం జ్యోత్స్నకి ఫోన్ చేసి చెప్తారు. మేడం, మీరు చెప్పినట్లే ఆ పాపని కిడ్నాప్ చేశాం, ఇప్పుడు ఇక్కడే బంధించాం అని చెప్పగానే చాలా మంచి పని చేశారు, మీకు కావాల్సిన అమౌంట్ ఇస్తాను, తనని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఒక పని చెప్తాను, వెంటనే ఇక నేను ఒక నెంబర్ పంపిస్తాను, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ పాప శౌర్యని కిడ్నాప్ చేశాము ఇక తన అని ఇక కార్తీక్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే దీప, ఏంటి బాబు ఏమైంది అని అంటూ ఉంటుంది. శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారంటే దీప, ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేశారు అని చెప్పగానే దీప ఏడుస్తూ ఉంటుంది. దీప, నువ్వేమీ ఏడవకు, శౌర్యని ఎలాగైనా నేను విడిపిస్తాను అని అంటూ, ఎక్కడున్నారు, అసలు ఏం కావాలి మీకు అని కార్తీక్ ఆ రౌడీలని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రౌడీలు, మాకు ఏమీ అవసరం లేదు, నువ్వు ఆ దీపాన్ని వదిలేసి శివనారాయణ ఇంటికి వెళ్ళాలి అని చెప్పగానే, అలా అయితేనే శౌర్యని ఇంటికి పంపిస్తాం అని చెప్తారు ఆ రౌడీలు. అప్పుడే ఇక కార్తీక్, ఏంటి మీరు అనేది, నేను ఆ ఇంటికి వెళ్ళడమా, కలలో కూడా జరగదు అని అనగానే మీ పాప ప్రాణాలు కూడా ఇక్కడే పోతాయి అని రౌడీలు అంటూ ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. సరే సరే, మీరు చెప్పినట్లు నేను ఆ ఇంటికి వెళ్తాను, ముందుగా శౌర్యని వదిలేస్తేనే అని ఇక కార్తీక్ అనగానే ఇక సరే సరే అని అంటూ ఫోన్ కట్ చేస్తారు. అప్పుడే దీప, ఏంటి బాబు ఏమైంది, శౌర్య ఎక్కడుంది అని ఏడుస్తూ ఉంటుంది. నువ్వేం ఏడవకు దీప, ఇది కావాలనే ఎవరు చేయించారో నాకు తెలుసు, దీని సంగతి అంతా నాకు తెలుసు అని ఇక కార్తీక్ అంటూ ఉంటాడు. ఏంటి బాబు నువ్వు మాట్లాడడం నాకేమీ అర్థం కావడం లేదు అని దీప అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్, ఇక నేను ఆ శివనారాయణ ఇంటికి వెళ్ళాలని కావాలనే ఇలా చేశారు అని ఇక కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడే దాసు అక్కడికి వస్తాడు. ఇక దీప ఏడవడం చూసి, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటాడు. ఇక శౌర్యని కిడ్నాప్ చేశారు బాబాయ్ అని అంటూ ఉంటుంది ఇక దీప అయితే. అప్పుడే ఇక దాసు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఎవరు అసలు, ఏం జరిగింది, శౌర్యని కిడ్నాప్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే, కావాలనే మా వాళ్ళు నేను ఇంటికి వెళ్ళాలని ఇలా చేశారు, ఇక శివనారాయణ ఆ జ్యోత్స్న పారిజాతం కావాలని ఇలా చేశారని నాకు అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. వెంటనే దాసు అయితే ఇక నిజ నిజాలు తెలుసుకొని శౌర్యని జాగ్రత్తగా ఇంట్లో వదిలేసి వెళ్ళేలాగా నేను చేశాను అని దాసు ఇక జ్యోత్స్న దగ్గరికి అయితే బయలుదేరుతాడు. ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళగానే, జ్యోత్స్న ఏంటి ఇలా వచ్చావేంటి, మళ్ళీ నా గురించి ఈ ఇంట్లో నిజం చెప్పడానికి వచ్చావా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే దాసు, నేను ఇంట్లో నిజంగానే చెప్పేస్తా, ఆ నిజం చెప్పకూడదు అని అనుకుంటే నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని దాసు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నేను ఏ పని చేయను అని ఇక కోపంతో అంటూ ఉంటుంది. వెంటనే దాసు చెంప పలగొడతాడు. శౌర్యని కిడ్నాప్ చేసింది నువ్వే కదా, వెంటనే శౌర్య ఇప్పుడు వాళ్ళ దీప దగ్గర ఉండాలి, ఉండకపోతే ఇక ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది కదా అని ఇక బెదిరిస్తూ ఉంటాడు దాసు అయితే. వెంటనే జ్యోత్స్న కంగారు పడుతూ, నిజం దాసు ఎక్కడ చెప్తాడో అని వెంటనే శౌర్యని కిడ్నాప్ చేసిన రౌడీలకి ఫోన్ చేసి, ఇక శౌర్యని ఎక్కడ తీసుకువచ్చావో ఇక వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రమ్మని చెప్పేస్తుంది ఇక జ్యోత్స్న అయితే. ఇక దాసు ఇచ్చిన జలక్కి జ్యోత్స్న తనంతట తానే ఇక శౌర్యని ఇంటికి పంపించేస్తుంది. శౌర్యని చూసిన కార్తీక్, దీప చాలా సంతోషపడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.